ఎస్ ట్రేడర్స్, ఒకసారి బిట్‌కాయిన్ అప్డేట్ చూద్దాం. మనం తీసుకుంటున్న లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయో. సింగిల్ క్యాండిల్‌తో మనం స్ట్రాటజీ చెప్పుకున్న విధంగా ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా సపోర్ట్ చేస్తుంది, క్యాండిల్‌ని సపోర్ట్ చేసి ఏ విధంగా అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది చూస్తున్నారు ఒక వారం రోజుల నుంచి. అలాగే నిన్న కూడా మళ్ళీ చూడండి, నిన్నటిది మనం ఇది చెప్పుకున్నాం. ఇది ఈ జోన్‌లో ఉంది. జోన్‌లో తిరిగినంత వరకు మనకు ఇది ఎక్కడ బ్రో బ్రేక్ అయితే అటు సైడ్ అని చెప్పుకున్నాం. డౌన్ సైడ్ బ్రేక్ అయింది మనం చెప్పుకున్న విధంగా. ఇప్పుడు ఇది రెసిస్టెంట్ పాయింట్స్ అయింది టోటల్‌గా. నిన్న ఏమైంది చూడండి ఒకసారి. ఇది దాటితేనే కిందికొస్తేనే మనం సెల్లింగ్ ఉంటదని చెప్పుకున్నాం ఖచ్చితంగా. ఎగ్జాక్ట్‌గా దీని కిందనే సెల్ వచ్చింది మనకి. ఎగ్జాక్ట్‌గా దీని కింద నుంచే సెల్ వచ్చింది. ఆ తర్వాత కూడా మనకు చిన్న పాయింట్ చూపించింది ఇక్కడ. ఇది కూడా ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయింది. ఈ పాయింట్ కూడా. ఈ పాయింట్ కిందకొచ్చిన తర్వాత నుంచి చూడండి ఇంకా టోటల్‌గా ఎన్ని పాయింట్స్ వచ్చిందో ఒకసారి. టోటల్‌గా ఇక్కడ నుంచి అంటే ఈ రెడ్ క్యాండిల్ నుంచి దాదాపుగా ఈరోజు మొత్తం 4100 పాయింట్స్ వచ్చింది టోటల్‌గా. అదే మనం సాటిస్ఫై షార్ట్ ఎట్లా పెట్టుకుంటామంటే ఇది ఇక్కడ నుంచి డౌను మనకు టోటల్‌గా ఇక్కడి వరకు టార్గెట్. ఎందుకంటే ఇది సపోర్ట్ ఉంది మనకి ఇక్కడ కింద. ఆ సపోర్ట్ వరకు టార్గెట్. ఆ సపోర్ట్‌ని కూడా ఎలా తీసుకున్నాం అనేది ఫుల్ వీడియో ఉంది. ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మన స్టాప్ లాస్ తీసుకోకుండానే కిందికొచ్చేస్తది. ఇక్కడ గమనించండి, లో ఫ్రేమ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఈ పాయింట్ కింద లిమిట్‌లో ఎంట్రీ పెట్టుకుంటే మనకి స్టాప్ లాస్ వరకు వెళ్ళదసలు. ఈ క్యాండిల్ గాని, ఈ క్యాండిల్ పైన పెట్టుకున్నా నష్టం ఏం లేదు. ఇంకా అంతవరకు వెళ్ళే ఛాన్సే లేదసలు. ఇక్కడ మనకి ఎంట్రీ అవుతుంది. ఈ గ్రీన్ క్యాండిల్‌లో మనకు ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత టోటల్‌గా ఇక్కడికొచ్చేసింది. టోటల్‌గా ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూడండి ఒకసారి. 4300 పాయింట్స్ వచ్చింది. ఈ సపోర్ట్ వరకు. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ సపోర్ట్ నుంచి ఈరోజు ఏమైంది? టూ 1730 క్యాండిల్ ఇది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎటు బ్రేక్ చేస్తుంది? బ్రేక్ చేసినా గూడా మనకి ఇక్కడి వరకే టార్గెట్ ఉంటుంది. ఒకవేళ కిందికి రావచ్చు ఇక్కడ నుంచి. లేదంటే ఇక్కడి నుంచి పైకి బ్రేక్ అవ్వాలంటే ఈ జోన్ టోటల్‌గా బ్రేక్ అవ్వాలి. ఈ జోన్‌లోనే 2 డేస్ ఉన్నది చూడండి. ఇదొక 1 డే, ఈ 2 డే, 3 డేస్ ఉన్నది ఈ జోన్‌లో. ఈ ఏదైతే మనం ఈ బ్లూ జోన్ ఇది పెట్టుకున్నాం గదా! ఈ జోన్‌లో 3 డేస్ ఉన్నది. ఈ 3 డేస్ తర్వాత డౌన్ బ్రేక్ అయింది. అందుకే మనకు 4000 అబోవ్ పాయింట్స్ ఇచ్చింది. ఈరోజు ఎటు బ్రేక్ అయితుందో ఒకసారి గమనించండి. ఇది 1730 క్యాండిల్. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత, బ్రేక్ అయిన క్యాండిల్ కింద తీసుకోవాలి ఎంట్రీ. ఓకే. అది అబ్జర్వ్ చేయండి. బ్రేక్ అయిన క్యాండిల్ వెంటనే తీసుకోవద్దు. దాని తర్వాత ఒక మళ్ళీ ఆపోజిట్ క్యాండిల్ వస్తుంది. ఆ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ 1730 క్యాండిల్ ఇక్కడ ఇది బ్రేక్ అయింది గదా! ఈ గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ అయింది. బ్రేక్ అయిన వెంటనే తీసుకోము మనం. బ్రేక్ అయిన వెంటనే తీసుకుంటే మనకు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది క్రాస్ అయ్యేటప్పుడు తీసుకోవాలి ఒకవేళ. ఇక్కడ చూడండి ఇక్కడ. దీని కింద ఎంట్రీ పెట్టుకుంటాం ఈ లెవెల్ కింద. ఈ డౌన్ వచ్చేటప్పటికి దాదాపుగా 1000 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. కానీ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది ఆ రోజు చూడండి ఒకసారి. 7200 పాయింట్స్ ఇచ్చింది మనకి ఒకే రోజు. ఓకే. ఇది ఎంట్రీ పాయింట్స్ ఒకసారి గమనించండి. ఎంట్రీ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. ఎంట్రీ ఒక క్యాండిల్ పైన స్టాప్ లాస్ కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళా కిందికొచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అప్ సైడ్ ఎళ్ళేటప్పుడు గూడా అంతే. ఇప్పుడు మనకు టోటల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. ఈ బ్లూ లైన్ దాటితేనే మనకు అప్ ట్రెండ్ వస్తుందనమాట మళ్ళీ. ఈ బ్లూ లైన్, ఈ బ్లూ లైన్ ఉంది గదా! ఈ బ్లూ లైన్ పైనుంచి మనకు అప్ ట్రెండ్ వస్తుంది. అప్పటి వరకు మళ్ళీ డౌన్ ట్రెండే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడికెళ్ళిన తర్వాత గూడా మళ్ళీ డౌన్‌కే వచ్చే ఛాన్సే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా మనకిక్కడ పెండింగ్ ఉన్నాయి. 1 అవర్‌లో ఈ రేంజెస్. ఈ రేంజ్‌లను గూడా టచ్ చేసి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదు, ఇక్కడి నుంచే వెళ్ళిందంటే మాత్రం ఈ బ్లూ లైన్ క్రాస్ చేసి అప్ సైడు బ్రేక్ అయితేనే మనకి అప్పుడు మనం అప్ సైడ్ జూడాలి. తర్వాత ఇవన్నీ తీసేసుకుంటూ పైకెళ్ళిపోతది. అదొకటి. ఓకే. అలాగే ఇది ఛానెల్ పరంగా చూడండి. ఇక్కడ ఛానెల్ తీసుకున్నాను నేను. ఈ లైన్‌ల ప్రకారం ఇది ఛానెల్ ప్రకారం గూడా తీసుకున్నాను. ఈ ఛానెల్ ఏదైతే తీసుకున్నానో ఈ బ్లాక్‌లో, ఈ ఛానెల్ ప్రకారం ఇక్కడ ఒక అప్ క్రియేట్ చేసింది. ఇక్కడ లో క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక అప్ క్రియేట్ చేసింది. ఇక్కడ గూడా ఒక ఇది లోయర్‌లో క్రియేట్ చేసింది. కానీ ఈ లోయర్‌లో ఈ లోయర్ హై ఇక్కడ హైయర్ హై గదా! హైయర్‌లో క్రియేట్ చేసింది గదా!
దీని తర్వాత మనకి ఇంకా మళ్ళీ ఇక్కడ లోయర్ హై క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఈ లాజిక్ ఇదే అన్నమాట. 2 ఐలు క్రియేట్ చేసిన తర్వాత మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ మ్యాచ్ చేసుకుంటూ, తీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ క్రియేట్ చేసిన లోను టచ్ చేయాలి. చేసిన తర్వాత ఒక ఛానెల్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జాక్ట్‌గా కిందికొచ్చి పైకెళ్ళింది. ఈ పైకెళ్ళిన ప్లేస్‌లో నేను ఎందుకు ఎంట్రీ తీసుకోవాలి అంటే గూడా ఇక్కడ ఒక మనకు ఆహ్, మధ్యలో ఒక ట్రెండ్ లైన్ వచ్చింది చూడండి. 2 లైన్స్ టచ్ అయిన తర్వాత 1, 2 టచ్ అయింది. ఇది 3 టచ్ అయింది. ఇక్కడ టచ్ అయినాక కూడా కిందికొచ్చింది. మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కిందికొచ్చింది మొత్తం. అందుకే స్ట్రాంగ్‌గా కిందికొచ్చింది. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. చూడండి ఒకసారి మీరు ఛానల్ పరంగా, ట్రెండ్ లైన్ పరంగా గూడా. ఇప్పుడు ఇది ఒకవేళ ఈ పైకి బ్రేక్ అయిందంటే మాత్రం అప్ సైడ్ దీనిపైన క్యాండిల్ బ్రేక్ కావాలి. ఆ క్యాండిల్ పైన మనకి ఆహ్, రీటెస్ట్ తీసుకొని పైకెళ్ళేటప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడి వరకు టార్గెట్ వస్తుంది. లేదు ఇంకా స్పీడ్‌గా వెళ్తుంది పైకంటే మాత్రం ఇది దాటి పైకెళ్ళిన తర్వాత మనం అప్ సైడ్ చూడొచ్చు. అంత స్పీడ్‌గా పైకెళ్ళకపోవచ్చు. సస్టైన్ అయ్యి మళ్ళీ కిందికి రావాలి. కిందికొచ్చిన తర్వాత మళ్ళీ ఇలా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. బిట్‌కాయిన్‌లో మనం గత వారం రోజులుగా తీసుకుంటున్నాము. చూడండి ఎలా ఉన్నాయో టార్గెట్లు. సింగిల్ క్యాండిల్ 1730 క్యాండిల్‌ని యూజ్ చేసుకొని 1 అవర్‌లోనే ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. అబ్జర్వ్ చేయండి. థాంక్ యూ.